introduction about me. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కరిస్తూ విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల్ని స్మరిస్తూ ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా మన తల్లి భూమి భారతిని, ఏ సంస్థకు వెళ్ళినా ఏ సెమినార్కు వెళ్ళినా పొగడరా నువ్వు జాబ్ చేస్తున్న సంస్థని, నువ్వు వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని. ఆ విధంగా వివిధ ప్రాంతాలలో మీ పాత్రలు నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ మాకున్నటువంటి పరిజ్ఞానాన్ని షేర్ చేసుకోవడానికి మా పైలట్ ఫ్యాకల్టీ గంపా నాగేశ్వరరావు గారిని నమస్కరిస్తూ, బీసీఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారికి నమస్కరిస్తూ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చరిత్ర సృష్టించేవాడు మాట్లాడడు, చేతలతోనే తన పనులు చేసి చూపిస్తాడు. ఒక్కడిగా వస్తాడు, ఎందరో హృదయాల్లోని స్థానం సంపాదించుకుంటాడు, లీడర్గా ఎదుగుతాడు. ఆ లీడర్గా ఎదిగినటువంటి వాళ్ళు ఎలాగుండాలి, ఆ లీడర్షిప్ని ఎలా తీసుకోవాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. లీడర్షిప్, భీష్మ లీడర్షిప్, వినాయక లీడర్షిప్, ఆ తర్వాత చాణక్య లీడర్షిప్. ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో వినాయక లీడర్షిప్ అన్నదాన్ని తీసుకుందాం. నరేంద్ర గారు స్లైడ్. ఇప్పుడు మనం చూసుకుంటే వినాయక లీడర్షిప్, ఈ వినాయక లీడర్షిప్ అనే దాంట్లోని మీరు చూస్తే ఆ స్క్రీన్ మీద మీకు వినాయకుడు కనిపిస్తున్నారు. ఆ కనిపించినటువంటి వినాయకుడి ముఖం చూస్తే, తల చూస్తే చాలా పెద్దది. అంటే దాన్ని చూసి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం లీడర్గా ఎదగాలి, మనం 10 మంది చేత గుర్తించబడాలి అంటే ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. మన సంస్థకి సంబంధించి కానీ, మన ఉద్యోగానికి సంబంధించి కానీ, మన వ్యాపారానికి సంబంధించి కానీ, మన వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకొని పుస్తకంలో రాసుకొని మస్తకంలో కూడా పెట్టుకోవాలి. పుస్తకంలో రాసుకొని మస్తకంలో కూడా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి కాబట్టి అంత పెద్ద వినాయకుడి బుర్రని మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఆ తర్వాత చూస్తే మీకు వినాయకుడి చెవులు కనిపిస్తాయి. చెవులు చాలా పెద్ద ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్క విషయాన్ని మనం జాగ్రత్తగా వినాలి. షుడ్ బి గుడ్ లిజనర్. మనం ఒక చక్కనైన లిజనర్గా ఉండాలి. మనకి ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తుంటారు. మన స్థాయి కలిగిన వాళ్ళు, మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారు, మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా, ఎలా చెప్పినా అది మనం తీసుకోవాలి, వినాలి. మొట్టమొదట మనం అభివృద్ధి చెందాలంటే మనం వినడం మొదలు పెట్టాలి. అలా విన్నటువంటి విషయాల్లోని మంచిని తీసుకోవాలి. మనకి అక్కర్లేనిది తీసుకోకూడదు. మంచిని తీసుకుంటే మంచి లీడర్లుగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు పరిశీలిస్తే వినాయకుడి తాలూకా కళ్ళు అండి. వినాయకుడి తాలూకా కళ్ళు చూస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు, నాయకుడిగా ఒకవేళ ఎదిగి ఉంటే, ఒక సంస్థకి నీవు అధిపతిగా ఉంటే, లేకపోతే ఒక డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్గా ఉంటే, ప్రతి దానిని కూడా నువ్వు నిశితంగా పరీక్షించాలి. నిశితంగా కీన్ అబ్జర్వేషన్ ఉండాలి అని చెప్పేది ఆ చిన్న కళ్ళు ద్వారా మనం తెలుసుకోవాలండి. ఆ తర్వాత చూస్తే వినాయకుడి నోరు, చిన్న నోరు ఉంటుందండి. అంటే అతి తక్కువగా మాట్లాడాలి, అవసరమైనప్పుడు మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఏ సమయంలో మాట్లాడుతున్నాం అన్న విషయాల్ని మనం గ్రహించి దానికి తగ్గట్టుగా అవసరం ఉన్నట్లు మాట్లాడాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక ప్రముఖ
సినీ యాక్టర్ గారు, మన మోటివేషనల్ స్పీకరు, సైకాలజిస్ట్ అయినటువంటి ప్రదీప్ కుమార్ గారు ఒకసారి ఒక సెషన్‌లో పాఠం చెప్తూ, ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అని, నేను ఒక సినిమాలోని యాక్టర్‌గా కూడా నటించినప్పుడు నాకు ఒక సినిమాలో ఒక పాత్రగా నాకిచ్చినటువంటి డైలాగ్ ఆ సినిమాలో, "అంతేగా, అంతేగా" అని ఉంటది. ఆ డైలాగ్ వరకే నేను మాట్లాడాలి తప్పించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. అలాగా మనం కూడా ఎంత అవసరమైతే అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పడానికి వినాయకుని తాలూకా నోటిని మనం తీసుకోవచ్చండి. ఆ తర్వాత చిన్న చిన్న చేతులు. ఆ చిన్న చిన్న చేతులు చూస్తే ఏంటంటే అప్రిషియేషన్ చేయడం అనేది రావాలి. ఒక సంస్థలో మీరు అధికారిగా ఉంటే, లేకపోతే ఒక కుటుంబంలో మీరు పెద్దగా ఉంటే, లేదా ఒక వ్యవస్థలో మీరు పెద్దగా ఉంటే, మీ కింద పనిచేసే వాళ్ళు బోలెడు మంది ఉండొచ్చు. అలాగే మీకు కూడా బాస్ ఉండొచ్చు. అయితే మన వాళ్ళు ఎవరైనా మంచి చేస్తే వాళ్ళని అప్రిషియేషన్ చేయాలి. వాళ్ళు తెలియక తప్పు చేస్తే వాళ్ళని సరిదిద్దాలి. వాళ్ళకి ప్రోత్సహించాలి. ఆ విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళని సరిదిద్దితే, వాళ్ళని మంచి మార్గంలో పెడితే, వాళ్ళందరూ అభివృద్ధి చెందడం వల్ల మీరు లీడర్‌గా ఎదుగుతారు. ఆ తర్వాత వినాయకుడి తాలూకు బొజ్జన తీసుకోండి. మనము జీవితంలో పుట్టి పెరిగిన తర్వాత ఈ రోజు వరకు మనం పని చేసినా, మనం పని చేయకపోయినా, నువ్వు ఒక సంస్థలో ఉద్యోగిగా ఉండి నువ్వు బాగా పని చేసినా, బాగా పని చేయకపోయినా నీకు పొగడ్తలు వస్తాయి. నీకు విమర్శలు వస్తాయి. పొగడ్తలు వస్తే పొంగిపోకూడదు. విమర్శలు వస్తే విరహంగా ఉండకూడదు. రెండిటిని కూడా ఆనందంగా స్వీకరించాలి. స్వీకరించి దానిలో నుంచి జీర్ణం చేసుకోవాలి. ఆ ఉండ్రాళ్ళు, ఆ లడ్డూలు మనకి పొగడ్తలు, విమర్శలు. ఈ విధంగా వినాయకుడు లీడర్‌షిప్‌ని చేసుకొని మనం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ప్రదేశమునకు ఒక 25 మంది వరకు వెళ్ళారు. స్క్రీన్ మీద ఉన్నట్టు స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ వెళ్లారు. ఒక పిక్నిక్ స్పాట్ లాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతము చిన్న కొండ ప్రాంతంలా ఉంటది. కొండ పైన చదునుగా ఉంటది. అక్కడ ఒక ఓపెన్ ప్లేస్ ఉంటది. అక్కడికి ఎవరైనా వెళ్లి ఆనందంగా వాళ్ళ సమయాన్ని గడపొచ్చు. అయితే ఆ కొండ పైకి చేరడానికి మాత్రం ప్రాపర్‌గా మెట్లవేమి లేవు. చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న ఊడలు అటువంటివి ఉంటాయి. అప్పుడు ఒకతను గబగబా అవన్నీ పట్టుకొని పైకెళ్ళిపోయి, ఆ కొండపైకి వెళ్ళిపోయి, అక్కడి నుంచి చూసి కిందకి చూస్తూ మిగతా వాళ్ళందరినీ పైకి రండి, పైకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ కిందనున్నటువంటి వాళ్ళందరినీ, పెద్దవాళ్ళని, స్త్రీలని, పిల్లలని, ఉన్నటువంటి వాళ్ళందరినీ, అలా కాదు మనమందరం ఒకలా చేద్దాం. స్త్రీలని ముందున పెడదాం. పిల్లల్ని అంతకన్నా ముందున పెడదాం. ముందున ఒక ఇద్దరు యువకులుండండి. మిగిలిన యువకులందరూ ఎనకాతల ఉండండి. మనమందరం కలిసి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని నెమ్మదిగా పైకెళ్ళి ఆ కొండ మీదకి చేరుకుందామని చెప్పి ఒక వ్యక్తి ముందుకు వచ్చి వాళ్ళందరినీ అలా నడిపిస్తాడు. అలా చేతులు చేతులు పట్టుకొని సమిష్టిగా తన ముందు నడుస్తూ వాళ్ళందరికీ దారి చూపించి వాళ్ళందరినీ మీదకి తీసుకువెళ్తాడు. ఎవరైతే ముందు వెళ్ళిపోయి ఇలా ఇలా పిలిచారో అతనిని మనం బాస్ అంటాము. అందరినీ కలిసికట్టుగా తీసుకొని లక్ష్యానికి చేరుకున్నాడో అతనిని మనం లీడర్ అంటాం. ఎప్పుడైనా మనం ఎదిగితే ఆ విధంగా ఎదగాలి. ఆ విధంగా మనం లీడర్‌గా ఎదగాలి. అలాగా లీడర్‌గా ఎదగడానికి మనము కావాల్సినవన్నీ పాటిస్తూ ఉంటే మనం మంచి లీడర్‌గా అభివృద్ధి చెందుతాం. నెక్స్ట్ నరేంద్ర. ఇప్పుడు ఈ మీటింగ్‌లో ఉన్నవాళ్ళు లీడర్ అన్న దాన్ని మీ చాట్ బాక్స్‌లోని టైప్ చేయండి. లీడర్ అన్న వర్డ్స్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఓకే. ఆనంద్ గారు. ఓకే. రెడ్డి గారు. ఓకే. బచ్చు దక్షరాజ్ గారు. ఓకే. లీడర్ సూర్యాపేట పప్పతి వేణుమాధవ్ గారు. ఓకే. గుడ్. గుడ్. రమణి గరుడ గారు. గుడ్ మేడం. ఓకే. ఓకే. ఇలాగా లీడర్
అని ఉన్నది కదండి. ఇప్పుడు ఈ లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే మీరే. లీడర్ అంటే మీరే. మనమే లీడర్స్‌వి. అక్కడ మీకు మొట్టమొదట ఎల్ అక్షరం చూస్తే అక్కడ ఏమని ఉంది టైప్ చేయండి. ఎల్ అక్షరం పక్కన ఏమని ఉంది టైప్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎల్ అనే అక్షరంలో లెర్నింగ్ అని ఉంది. ఏమనుంది? లెర్నింగ్. LERNG లెర్నింగ్ అని చెప్పి ఉంది. అంటే ఒక లీడర్గా ఎదగాలనుకునేటప్పుడు మనము ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఏ రోజు మనం అనుకోకూడదు. మాకు ఏదీ తెలీదు, మేము నేర్చుకుంటామని చెప్పి ఎంత పెద్దటి స్థాయికి వెళ్ళినా నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి. మనకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి గంప నాగేశ్వరరావు గారు. ఈరోజు ఆయన అబౌట్ 60 అబౌవ్ ఉన్నారు. అయినా కూడా ఈ రోజుకి ఏఐ టెక్నాలజీ వచ్చింది. దాంట్లో చాట్ జీపీటీ, జెమినీ ఇలాగ బోల్డ్ వచ్చాయి. ఇవన్నీ నేర్చుకోండి. అంతేకాకుండా ఏఐ గురించి కూడా నేర్చుకోండి. నేను కూడా నేర్చుకుంటున్నాను అని చెప్పి ఆయన నేర్చుకుంటూ మనకి నేర్పిస్తున్నారు. అలాగా ప్రతిదీ కూడా మనము ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనుకోండి మనది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలు ఏదెక్కడో ఉంటాయి. వాటినన్నిటిని మనం సేకరించి దాని ప్రకారం మనం నడుచుకుంటే మన సంస్థ కానీ, మన వ్యవస్థ కానీ, ఏదైనా మన కుటుంబం కానీ ముందుకెళ్తుంది. అందువల్ల ప్రతి ఒక్కటి చాలా చక్కగా నేర్చుకుంటూ ముందుకెళ్తే మనము ఒక మంచి లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. రెండో అక్షరం ఎనర్జెటిక్. ఆయన చూడండి ఎలా పరిగెడుతున్నాడో. ఆ స్క్రీన్ మీద చూస్తే ఎనర్జెటిక్ అనే వర్డ్ పక్కన ఆయన ఎంత ఉత్సాహంగా పరిగెడుతున్నాడో చూడండి. అంటే ఇక్కడ ఎనర్జెటిక్ అంటే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు, మీరు ఒక వ్యవస్థలో పనిచేస్తున్నారు అనుకుంటే, లేదా మీరు ఒక సంస్థని మీరే నడుపుతున్నారు అనుకుంటే, ఆ బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ వర్క్స్ వేరే దేశాల వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఈ వర్క్ మీకు ఇవ్వాలంటే యెస్ హీ కెన్ డూ అని చెప్పి ఆ సంస్థ మీద అంత ఎనర్జెటిక్ గా ఉండాలి. అలాగే ఒక సంస్థలో నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఎస్ ఈ అబ్బాయికి ఈ పనిస్తే చేస్తాడు అన్నటువంటి ఫీలింగ్స్, అన్నటువంటి ఎనర్జీ నీలో కనబడాలి. ఎప్పుడైతే నీలో ఆ ఎనర్జీ కనబడుతుందో అప్పుడు తప్పకుండా నువ్వు లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, అందిపుచ్చుకోవాలి. ఒకసారి వదిలేమా అవకాశం, పక్క వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా ఉండాలి. ఏ ఛాలెంజ్నైనా తీసుకోవాలి. మన గమ్యంకి మనం బయలుదేరి మన యాత్ర ప్రారంభిస్తున్నప్పుడు మనం చేరుకోవాల్సినవి ఎన్నో ఉన్నప్పుడు ఎన్నో హడ్డిల్స్ వస్తుంటాయి. వచ్చినా కూడా మనం దాన్ని సాధించుకొని ముందుకు వెళ్ళాలి ఎనర్జెటిక్ గా. ఆ తర్వాత వాడు అంబిషన్. మనకి బలమైన కోరిక ఉండాలండి. ఎంత బలంగా ఉండాలంటే అది ఎట్టి పరిస్థితుల్లోనైనా సాధించగలను అని చెప్పి మీకు అనుకోవాలి. దీనికి చిన్న ఉదాహరణ, తూర్పుగోదావరి జిల్లా మలికపురం అనే మండలంలో గోడవల్లి అనే గ్రామంలో గోని సంచుల వ్యాపారం చేసుకునేటటువంటి కట్ట వాలి సింహాచలం అనే వాళ్ళు ఉండేవారు. వారికి 5గురు సంతానం. అందులో ఆఖరి వాడికి కళ్ళు కనిపించవు. అంధుడు. పుట్టిన దగ్గర నుంచి అంధుడిగా పుట్టాడు. కానీ బాగా చదువుకోవాలి అని అనుకుంటాడు. ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలనుకుని బాగా చదువుకుంటూ 10th క్లాస్ వరకు వస్తాడు. 10th కూడా మంచి మార్కులతో పాస్ అవుతాడు. ఆ పాస్ అయిన తర్వాత ఆ వ్యక్తికి కాలేజీ చదువులకి అతని స్నేహితులు, అతని ఉపాధ్యాయులు సహాయం చేస్తారు, ధన సహాయం. ఆ కాలేజీలో చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు తెలుసుకుంటాడు, నేను పేదలకి సహాయం చేయాలంటే, నా తల్లిదండ్రులకి సహాయం చేయాలంటే, ఇలాగా ఎంతో మందికి సహాయం చేయాలంటే ఒక ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం అయితే నేను అది సాధించగలను అని చెప్పి IAS ఆఫీసర్ అవ్వాలి అని అనుకుంటాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఆ విధంగా IAS చదువుకోవడానికి ప్రయత్నిస్తూ 2014వ సంవత్సరంలో ఆ ఎగ్జామ్ రాస్తే
1212 ర్యాంక్ వస్తుంది, అది ఐఏఎస్కి సరిపోదు అది చెప్పి మళ్ళీ తను తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకొని 2016 సంవత్సరంలో ర్యాంక్ తెచ్చుకొని ఐఆర్ఎస్ సంపాదించి హైదరాబాద్లోని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా బాధ్యతలను స్వీకరించారు. అయినా కూడా తన కళ ఐఏఎస్ అవ్వడం, పేద ప్రజలకి సహాయం చేయడం అన్నది గుర్తు పెట్టుకొని చాలా బాగా చదివి 2019 సంవత్సరంలో ఇండియాలోని 457 ర్యాంక్ తెచ్చుకొని ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి 2019లో విజయనగరం జిల్లాలో సబ్ కలెక్టర్గా పదవి బాధ్యతలను స్వీకరించారు ద బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ కట్టా సింహాచలం గారు. ద ఐఏఎస్ ఆఫీసర్ కట్టా సింహాచలం in 2019 he took a charge as joint collector. అతను అంధుడు అయినా కూడా నేను కలెక్టర్గా సాధించాలి, నా తల్లిదండ్రులను చూసుకోవాలి, పేద ప్రజలకి గవర్నమెంట్ ద్వారా సాయం చేయాలి అనే కోరికను బలవంతంగా పెట్టుకొని దాన్ని సాధించాడు. మన యాంబిషన్ కూడా అలాగుండాలి. నువ్వంటూ ఒక యాంబిషన్ పెట్టుకోవాలి, పెట్టుకుని దాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే నువ్వు కంపల్సరిగా మంచి లీడర్ అవుతావు. ఆ తర్వాత అక్షరం చూడండి, డి, డెడికేషన్. డెడికేషన్ అనేది ఎలాగుండాలంటే యాంబిషన్ పెట్టుకున్నావు ఇందాకలా, ఆ యాంబిషన్ పెట్టుకున్న తర్వాత నీకు అంత డెడికేషన్ ఉండాలి. ఎంత డెడికేటెడ్గా ఉండాలంటే నీకు ప్రాణం పోయినా సరే ఆ డెడికేషన్ మాత్రం మనం వదలకూడదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్, మన దేశము మన పక్క దేశం మీద ఒక అర్ధరాత్రి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్స్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి మన దేశంలోకి వచ్చేసింది ఏ పొజిషన్లో ఉన్నది. అది మన ప్రభుత్వం మనకు చెప్పే వరకు మన ఎవ్వరికీ తెలియదు. వెళ్ళారు, అవతల దేశం మీదకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చేసారు. అంత డెడికేటెడ్గా పనిచేశారు. అలాగే నీకు అప్పగించినటువంటి, నువ్వు ఒక సంస్థలో పనిచేస్తుంటే నీకు అప్పగించినటువంటి కార్యక్రమం ఏదైనా నువ్వు కూడా అంత డెడికేటెడ్గా చెయ్యాలి. అదే ఒక వ్యాపారం చేసిన వ్యక్తివైతే నువ్వు ఒక వ్యాపారంలో ఇది నేను సాధించాలి అని చెప్పి నువ్వు ఒక కాంట్రాక్ట్ సంపాదించినప్పుడు ఆ కాంట్రాక్ట్ని కంప్లీట్ చేసేటప్పుడు నీ డెడికేషన్ కూడా అంతే ఉండాలి. అదే ఒక కుటుంబ పెద్దగా నువ్వు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చక్కగా సరిదిద్దాలంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీసేయాలంటే దానికి తగ్గట్టుగా డెడికేటెడ్గా నువ్వు పని చేయాలి. ఎప్పుడైతే పని చేస్తావో డెడికేటెడ్గా నీ కుటుంబం బాగుంటుంది, నీ వ్యవస్థ బాగుంటుంది, నీ జాబ్ బాగుంటుంది, నీ సంస్థ కూడా బాగుంటుంది. అలాగ డెడికేటెడ్గా చెయ్యాలి. ఆ తరువాత అక్షరం చూసుకుంటే ఎంకరేజ్. ఎంకరేజ్ అన్న దగ్గర ఎవరున్నారండి? ఎవరున్నారో ఎంకరేజ్ అన్న ఫోటో పక్కన ఎవరున్నారో నాకు టైప్ చేసి చాట్ బాక్స్ లో పెట్టండి. ప్రైమ్ మినిస్టర్ మోడీ. మోడీ గారు ఉన్నారు. ఓకే, గుడ్. మోడీ గారు ఉన్నారు. గుడ్ గుడ్ గుడ్. మనందరికీ తెలుసు ఇస్రోకి ఒక్క సందర్భంలో చైర్మన్ గా సంతోష్ శివం అన్న ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక రాకెట్ ప్రయోగానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితుల వల్ల ఆ ప్రయోగం విఫలమైపోయింది. విఫలమైపోతే అంటే జరుగుతుంటాయి, సక్సెస్ అవుతుంటాయి, విఫలం అవుతుంటాయి. అయితే ఆ రోజు విఫలం అయినప్పుడు ఇస్రో చైర్మన్ సంతోష్ శివం గారు వెక్కి ఏడ్చారు. ఎందుకంటే అది విఫలమైందని బాధ కన్నా భారతదేశ ప్రధాని ముందు ఆ సంస్థలో చేస్తున్నటువంటి ఉద్యోగమైనటువంటి నేను ఈ ఇస్రోకి నాయకత్వం వహిస్తున్నాను, నా హయాంలో ప్రధానమంత్రి సమక్షంలో నా హయాంలో ఈ విఫలం జరిగిందని బాధపడుతుంటారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతన్ని దగ్గరికి పిలిచి అతని భుజం తట్టి మీరు సాధించగలరు అని చెప్తే ఆ తర్వాత సారి అది సక్సెస్ అయింది. ఇందాకలా మనం వినాయకుడికి చూపించుకునేటప్పుడు చిన్న చేతులు చూపించేటప్పుడు ఆ ఎప్రిషియేషన్, ఆ సపోర్ట్ ఏదైతే నువ్వు చేస్తావో అది
నీ సంస్థని బాగు చేస్తుంది, నీ ఇంటిని బాగు చేస్తుంది, నీ వ్యాపారాన్ని బాగు చేస్తుంది, నీ వ్యవస్థని బాగు చేస్తుంది. ఒక ప్రైమ్ మినిస్టర్గా ఏ విధంగా అతను వచ్చి తన కింద వాళ్ళని ఏ విధంగా అప్రిషియేషన్ చేసి విఫలమైనటువంటి ఆ ప్రయోగాన్ని నెక్స్ట్ టైం చేసినప్పుడు సక్సెస్ అయింది, వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. అదే విధంగా నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటే నీ కింద ఉద్యోగస్తుల్ని ఎంకరేజ్ చేయాలి. అదే నువ్వు ఉద్యోగస్తుల స్థాయిలో ఉంటే నీ యజమాని నీకు ఎంకరేజ్ చేసినందుకు అది మనం గుర్తు పెట్టుకొని అటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే సంస్థ అయినా, ఇల్లు అయినా, వ్యాపారమైన, వ్యవస్థ అయినా అన్నీ బాగుంటాయి. ఆ తర్వాత అక్షరం ఆర్. ఆర్ అంటే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే మనము మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కున్నా, గూగుల్లో చెక్ చేసి అమెజాన్లో కొనుక్కున్నా, ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నా ఎక్కడ రాదండి. రెస్పెక్ట్ అనేది మనం ఇస్తేనే మనకి వస్తుంది. మనకి చెప్తారు యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి వస్తుంది. రెస్పెక్ట్ కావాలంటే ముందు మనం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. మనకి గౌరవం కావాలంటే మనం గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. మనము ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మనందరం కూర్చొని ఉన్నాం అనుకోండి, మన బాస్ ఎవరో వస్తే అతను సమానంగా నీ ఏజ్ అవ్వచ్చు, లేకపోతే నీకన్నా చిన్న ఆయన అవ్వచ్చు, లేకపోతే నీకన్నా పెద్ద ఆయన అవ్వచ్చు, బట్ ఈజ్ అవర్ బాస్. వెన్ ద బాస్ కేమ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆర్ యూ హ్యావ్ టు విష్. చేస్తేనే రేపు పొద్దున్న నువ్వు ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు నీ వాళ్ళు కూడా నీకు సెల్యూట్ చేస్తారు, నీకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఇక్కడ కూడా చెప్పాలి, మన పిల్లలకి కూడా చెప్పవలసింది ఏంటంటే, నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ దగ్గర ఉండేటటువంటి సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరుకి సబార్డినేట్స్ కానీ వాళ్ళు నీకన్నా వయసులో పెద్దవాళ్ళైతే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి మనం మన పిల్లలకి చెప్పాలి. చెబితేనే పిల్లలు కరెక్ట్ చేసుకుంటారు, మనం చెప్పకపోతే పిల్లలు చేయరండి. ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా చెబితేనే చేస్తారు. మీరు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నామని చెబితేనే వాళ్ళు వింటారు. అది చెప్పకుండా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వక్ర మార్గంలోకి వెళ్ళిపోతారు. అందుకని రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాలి, మనం పుచ్చుకోవాలి. ఎల్ ఫర్ లెర్నింగ్, ఈ ఫర్ ఎనర్జెటిక్. నెక్స్ట్ చదవండి, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. L for learning, E for energetic, A for ambition, D for dedication, E for encourage, R for respect. Thank you, sir. Narendra sir, next flow. ఇప్పుడు మనలో అందరికీ కూడా ఆల్ఫాబెట్స్ వచ్చు. ఆల్ఫాబెట్స్ ABCD, ABCD, EFGH, ABCD, EFGH. ఈ 8 అక్షరాలు మనకు వస్తే మనం లీడర్గా అయిపోతాం, అంతేనా? ఈ 8 అక్షరాలు వస్తే అయిపోతామా? కాము. అది దేనికంటే ఆ విధంగా ABCD, GFGH అని ఇచ్చాము, మనకి అర్థం అవ్వడానికి ఈజీగా గుర్తు పెట్టుకొని ఉంటారు అని చెప్పి ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యాటిట్యూడ్కి వద్దాం. నీ యాటిట్యూడ్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. నీకు ఎంత ఇబ్బందికర పరిస్థితి వచ్చినా, నీకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా జీవితంలో నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి పట్టుకొని దాన్ని వదలకూడదు. ఏ రోజైతే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ని పట్టుకొని నువ్వు ముందుకు వెళ్తున్నావో నీ జీవితం పూల బాటగా మారుతుంది. ఒక కంపెనీ ఉంటుంది, ఒక CEO ఉంటారు, ఆయన ప్రతిరోజు ఒక గేట్ నుంచి ఎంట్రీ అవుతారు, ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వెళ్తారు. ఉదయం 9 గంటలకు వస్తారు, సాయంకాలం 5 గంటలకు బయటకు వెళ్తారు. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీస్ని విష్ చేస్తుంటారు. ఆయన ఒకరోజు ఏదో ఒక పరిస్థితి వల్ల ఆ సాయంకాలం 5 గంటలకి అందరూ బయటకు వెళ్ళిపోతుంటారు, కానీ ఆ CEO గారు రారు. అప్పుడేమొచ్చి ఆ సెక్యూరిటీ అంటారు, ఏంటి సార్ మార్నింగ్ వచ్చినప్పుడు విష్ చేస్తారు, ఈవినింగ్ వెళ్ళినప్పుడు విష్ చేస్తారు, ఈరోజు మనకి ఈవినింగ్ విష్ రాలేదేంటి అని చెప్పి వాళ్ళు లోపలికి వచ్చి చూస్తే ఆ సార్ ఎక్కమో అక్కడ పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. అప్పుడు ఇమీడియట్లీగా ఆ సెక్యూరిటీ పరిగెత్తి వెళ్ళి ఆ సార్కి సపర్య చర్యలు చేసి అతన్ని ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. అప్పుడు ఆ CEO గారు కళ్ళు తెరిచి ఆ సెక్యూరిటీలు ఇద్దరికి నమస్కారం పెడతారు. అప్పుడు ఆ సెక్యూరిటీ వాళ్ళు అంటారు, సార్ మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి సార్,
ఈ కంపెనీలో 4,000 మంది పనిచేస్తున్నారు సార్. ఏ ఒక్కరు కూడా మా గురించి పట్టించుకోరు. కానీ మీరు వెళ్తున్నప్పుడు, ఆఫీస్‌కి వస్తున్నప్పుడు, ఫ్యాక్టరీకి వస్తున్నప్పుడు మాకు విష్ చేస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండవడం వల్ల ఈరోజు ఆయన ప్రాణం కాపాడబడింది మిత్రమా. పాజిటివ్ యాటిట్యూడ్‌ని పట్టుకోండి. దాన్ని వదలకండి. మీరు ముందుకు వెళ్ళండి. కంపల్సరీగా మీ ఉద్యోగంలోని, మీ వ్యాపారంలోని, మీ వ్యవస్థలోని, మీరు కుటుంబంలోని బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఆ తర్వాత రెండో అక్షరం బి. బిహేవియర్. అక్కడ బిహేవియర్‌లోని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ ఎవరనేది టైప్ చేయండి చాట్ బాక్స్‌లో. వాళ్ళిద్దరూ ఎవరనేది చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఇందాకలు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకొకరు ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి పేర్లు. యాహ్! గురు గారు అండ్ సచిన్ టెండూల్కర్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ బిహేవియర్‌లోని మనము గంపా నాగేశ్వరరావు గారిని, సచిన్ టెండూల్కర్ గారిని మనము ఇక్కడ చెప్పుకుంటున్నాం. మన బిహేవియర్ ఎలాగుండాలంటే, మనము రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఆటోమేటిక్‌గా అవతల వ్యక్తి తాలూకు చెయ్యి ఇలా లేసి మనకి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉంటారు. ఆయన ఎదురుగుండా వస్తే తెలియకుండా మన చేతులు ఇలా లేచిపోతాయి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అలాగే గంపా నాగేశ్వరరావు గారు ఈ ట్రైనింగ్స్‌లోని ఎంతో ఒక ఒక మహారాజు ఆయన. ఆయనని చూసినటువంటి వాళ్ళు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే రావడంతోనే ఆయనకి ఎదురుగుండా లేసి దండం ఇలా సెల్యూట్ పెడతారు. లేకపోతే ఆయనతో ఒక ఫోటో తీసుకుందామని ఉత్సాహం చూపిస్తారు. మన బిహేవియర్ అలాగుండాలి. ఎందుకంటే మంచిగా ఉండాలి. ఒకళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండకూడదు. ఎంత మంచిగా ఉండాలంటే మన బిహేవియరు వాళ్ళు ఎక్కడికెళ్ళినా, వారు ఏ సందర్భంలో ఉన్నా మనల్ని తలుచుకోవాలి. అలా తలుచుకుంటేనే నువ్వు ఒక లీడర్‌గా ఎదిగినట్లు. అలా తలుచుకోకపోతే నువ్వు లీడర్‌గా ఎదిగినట్లు కాదు. ఈరోజు గంపా గారిని నేను ఇలా తలుచుకుంటున్నానంటే ఒకప్పుడు ఆయన మాకు ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడు మాకు లీడరే ఆయన. అలాగే సచిన్ టెండూల్కర్. ఆయన చిన్న వయసులోనే ఇండియన్ క్రికెట్‌లోకి ప్రవేశించి అత్యల్ప సమయంలో మంచి పేరు తెచ్చుకొని ఉత్తమమైనటువంటి భారతీయ క్రికెటర్‌గా ఎదిగారు. అతనికి పాకిస్తాన్ వాళ్ళు గానీ, ఆస్ట్రేలియా వాళ్ళు గానీ, న్యూజిలాండ్ వాళ్ళు కానీ, ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, వెస్ట్ ఇండీస్ వాళ్ళు కానీ ఎవ్వరైనా అతని బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టినా ఆఖరికి దగ్గరికి వచ్చి పౌరుషంగా మాట్లాడిన చిరునవ్వుతో సమాధానం చెబుతూ తన ఆటతోని సమాధానం చెప్పారాయన. తన ఆటతోనే సమాధానం చెప్పారు. అది బిహేవియర్ అంటే అలాగుండాలి. నువ్వు ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు నువ్వు పని చేసుకుంటూ వెళ్తుంటే నీకు నీ పక్క వాళ్ళు, నీకు గిట్టని వాళ్ళు లేకపోతే నీ యజమానులు నువ్వు సరిగ్గా చేయలేదని దెబ్బలాడుతున్నా కూడా నువ్వు అణిగి ఉండాలి. నువ్వు చక్కగా నీ పని చేసుకుంటూ వెళ్ళు. అంత మంచి బిహేవియర్ సంపాదించుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే మన తప్పుని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తప్పుని మళ్ళీ చెయ్యకుండా ప్రవర్తించాలి. నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఎవరో ఏదో పని చేయమని చెప్తారు. మన బాసే చెప్పొచ్చు వ్యవస్థకి వ్యతిరేకంగా మనం పని చేయమని. నీకు జీతం ఇస్తున్నది వ్యవస్థ, వ్యక్తి కాదు. ఇక్కడ మనం ఎప్పుడూ గుర్తుకొంచుకోవాల్సింది వ్యక్తి కన్నా వ్యవస్థ ముఖ్యం. ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మన బాస్ ఒకవేళ పొరపాటున తప్పు చేయమని చెప్పినా వ్యవస్థకి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. అలా ఎప్పుడైతే మనం ఖచ్చితంగా నిలబడతామో అప్పుడే మనకు సరైన లీడర్ అవుతాం. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్‌గా ఉంటావో నీ ఫ్యామిలీ కూడా ఆటోమేటిక్‌గా ప్రాపర్‌గా ఉంటది. నువ్వు సరిగ్గా లేకపోతే నీ ఫ్యామిలీ సరిగ్గా ఉండదు. ఆ విధంగా ఉండాలి మన బిహేవియర్. ఆ తర్వాత క్రియేటివిటీ. క్రియేటివిటీలోని ఎవరున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఇండియాలో వాళ్ళ కన్నా దుబాయ్‌లోని
ఒమన్లోని మస్కెట్లోని ఉన్నటువంటి వాళ్ళు ఈ సెషన్ వింటున్నారు. వీళ్ళు ఇప్పుడు దుబాయ్ 10 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి ఉంటారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే సెషన్స్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనం 25లో ఉన్నాము. ఒక 85 ఆ రేంజ్కి వెళ్తే అప్పుడు చదువుకునేటప్పుడు మనం కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఆ 80స్లో చూసుకుంటే ఒక సైడ్ని ఒక క్లాత్ బ్యాగ్ ఉండి ఆ బ్యాగ్లో పుస్తకాలు పెట్టుకొని ఒక క్యారేజీ పట్టుకొని మనం స్కూల్కి కాలేజీకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచి అందరూ కూడా ఈ రోజు వెనకాతల బ్యాగ్ వేసుకొని ఒక లంచ్ బాక్స్ ఇలా బ్యాగ్లో పెట్టుకొని వెనకాల ఇలా బ్యాగ్ వేసుకొని లేకపోతే ఇలా బ్యాగ్ ఇలా పెట్టుకొని స్టైల్గా వెళ్తున్నాం. ఆ స్టైల్ని తెచ్చింది పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో. అంటే ఇతను ఏంటంటే ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. క్రియేటివిటీ. ఈరోజు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్తూ అక్కడ లేనటువంటి అవకాశాలు, ఇన్నాళ్ళైంది మనకు వచ్చే చరిత్ర, ఇన్నాళ్ళైంది వచ్చి మనకి స్వాతంత్రం వచ్చి, కానీ ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే గిరిజన ప్రాంతాలకు చేస్తున్నారో అవి ఎంతో ఉత్తమమైనవి. అదే ఈ మధ్య కాలంలో సముద్రంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు వచ్చి ఫిషర్మ్యాన్కి ఇబ్బంది పడుతున్నారంటే ఆ సముద్రంలోకి నేను వెళ్ళి అది ఎందుకు వస్తుందో చూసి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడతానని చెప్పి ఇచ్చేసారు. అంటే క్రియేటివిటీ, మన ఆలోచన కొత్త విధానంగా ఉండాలి. ఒక పైపులో నీళ్లు పోస్తే నీళ్ళు ఎలాగొచ్చి ఇలా వెళ్ళిపోతాయి, అది అందరికీ తెలుసు. ఒకవేళ ఇలా పైపు నీళ్ళు వస్తున్నప్పుడు అక్కడ ఏదైనా అడ్డు పడితే ఆ అడ్డుని తప్పించుకొని సైడ్ నుంచి మళ్ళీ వెళ్ళి ఎలాగ గమ్యం చేరాలి అన్న ఆలోచన క్రియేటివిటీగా ఉండాలి. అలా క్రియేటివిటీగా ఉండేటటువంటి ఆలోచన నీకుంటే నువ్వు లీడర్గా ఎదుగుతావు. అలాగే అలాంటి క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఇచ్చేటటువంటి ఎంప్లాయీని కూడా బాస్ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది తెలిసే ఉంటుంది మీకు. ఒక కార్ల కంపెనీ కొత్తగా కార్ తయారు చేసింది. ఆ కార్ని తయారు చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ నుంచి బయటికి తీసుకొస్తుంటే ఆ కారు బయటికి రావట్లేదు. ఎగ్జిట్లోనేమొచ్చి దానికి ఎడ్జ్ పైన టాప్ తగిలేస్తుంది. అప్పుడేమొచ్చి ఆ ఇంజనీర్లు వీళ్ళు వాళ్ళు వచ్చి దీన్ని ఎలా చేయాలి, గోడ ఎరగొడదామా, లేకపోతే ఇచ్చేద్దామా, లేకపోతే ఇది టాప్ది కొద్ది తగ్గిద్దామా, అలాగే ఇలాగ అంటుంటే అక్కడ ఉన్నటువంటి ఒక బంట్రోత్ టీలు ఇస్తుంటాడు ఆ ఆఫీస్లో అందరికీ. సార్ నేను చెప్పొచ్చా అని అడుగుతుంటే అక్కడ ఉంటారు కదా తెలిసి తెలియని ఇగోతో ఉన్నవాళ్ళు, నువ్వు మాట్లాడు పెట్టి పక్కళ్ళు అని చెప్తే, స్టాలిన్ సినిమాలోని ఆ సర్దార్జీ అంటాడు, ఆయన వాయిస్ కరెక్ట్గా ఉంది, ఆయనే, మీరు రండి ఇలా మాట్లాడతాము అంటాడు. అలాగా ఆ సంస్థకి సంబంధించినటువంటి బాసు ఆ అబ్బాయిని పిలిచి ఆ బంట్రోత్ని పిలిచి, ఏంటి నీ ఆలోచన, ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు అంటే, సార్ కారు బాగా తయారు చేశారు, కారుని బయటికి పంపిస్తారంటే ఎత్తు అడ్డుగా వస్తుంది, గోడ పగలగొడదాం ఇంకేవో అంటున్నారు సార్. అది కాకుండా కారు తయారు చేసినప్పుడు దాన్ని గాలి పెట్టకుండా ముందుకు తీసుకొస్తే గాలి తగ్గడంతోనే దాని లెవెల్ తగ్గుతుంది, కారు బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గాలి పెట్టించుకుంటే అవుతుంది సార్ అని చెప్పి అతను ఆలోచించి చెప్తాడు. ఆ ఆలోచించి చెప్పే దానిని నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి యాజ్ ఏ బాస్గా. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు, అందరూ ఒకలా ఉండలేరు. ప్రతిదీ మనం వినాలి. ఇందాక మనం చెప్పాం, షుడ్ బి గుడ్ లిజనర్. ఏ విధంగా ఎప్పుడైతే నువ్వు వాళ్ళు చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు నువ్వు ముందుకు వెళ్తావు, అప్పుడు నీ సంస్థ ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. మన ఇంట్లో మనం ఏదైనా ఆలోచిస్తుంటాం, ఒక తల్లిదండ్రులు పిల్లలు ఏదో ఆలోచిస్తుంటారు, ఏదో కొందాం అనుకుంటారు, ఒక టీవీ కొందాం అనుకుంటారు, సోఫా కొందాం అనుకుంటారు, లోపల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు లోపల నుంచి వస్తారు, అది కాదర్రా ఇది కొనండి అంటే, అమ్మా నీకేం తెలియదు మీరు లోపలికి వెళ్ళండి, నాన్న నీకేం తెలియదు నువ్వు లోపలికి వెళ్ళి అంటారు. వాళ్ళకి తెలియకుండానే మన ఇంతవరకు పెంచారా, వాళ్ళకి తెలియకుండానే మన ఎంత చేశారా. దే ఆర్ మూవింగ్ లెజెండరీ లైబ్రరీస్ అండి. వి వాంట్ ఏ ఆన్సర్, వీఆర్ చెకింగ్ గూగుల్. నీ తల్లిదండ్రుల దగ్గర కూర్చో, నీ పెద్దవాళ్ళ దగ్గర కూర్చో, ఇది సమస్యని చెప్పు, దానికి దారి చూపిస్తారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, నువ్వు మంచి లీడర్గా ఎదుగుతావు. నీ క్రియేటివిటీ ఆలోచనతో ఉంటే నువ్వు మంచి లీడర్గా ఎదుగుతావని చెప్పి చెప్పడానికి ఆయన ఫిగర్ పెట్టాం. ఆ తర్వాత వచ్చేది డిసిప్లిన్. నువ్వు ఎంత డిసిప్లిన్గా ఉంటే నువ్వు అంత హై పొజిషన్కి వెళ్తావు. నువ్వు ఎంత డిసిప్లిన్గా ఉంటే నువ్వు అంత హై పొజిషన్కి వెళ్తావు. ఇది ఆల్రెడీ కొన్ని వాట్సాప్లో కూడా వచ్చింది.
ఇదేంటంటే ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అతను డిగ్రీ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటాడు. ఇంట్లోనే వచ్చి వాళ్ళ ఫాదర్ దెబ్బలాడుతుంటారు, వాళ్ళ మదర్ దెబ్బలాడుతుంటారు, ఆ బాధలు ఈ బాధలు పడుతుంటాడు, అన్ని చేస్తుంటాడు. మొత్తానికి ఒక రోజు ఉద్యోగానికి వెళ్తాడు. ఏవైతే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చెప్పేవారు ఆ పనులన్నీ చేసాడు, అక్కడ కూడా అవే పనులు చేయవలసి వచ్చింది. ఆ పనులు చేసి మీదకి వెళ్తాడు. ఇంటర్వ్యూలో అంటారు వాళ్ళు, యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. సార్ ఏంటి సార్, నాకు ఇంటర్వ్యూ కూడా చేయలేదు, మీరేంటి సార్ సెలెక్ట్ అంటున్నారంటే అప్పుడు వాళ్ళు అక్కడ కెమెరాస్ చూపిస్తారు. మీరు లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి మీ ప్రతి యాక్షన్ మేము చూస్తున్నాం. మేము వేస్ట్ ఎక్స్పెన్సెస్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద మేము ఆలోచిస్తుంటే దానికి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. మీరు వస్తున్నప్పుడు ట్యాప్ కట్టారు, కొళాయి కట్టారు, అక్కడ పేపర్లు చిందర వందరగా పడి ఉంటే ప్రాపర్గా పెట్టారు. మీరు పైకి వస్తున్నప్పుడు రూమ్లో ఫ్యాన్ లైట్లు ఆన్ చేసి ఉంటే మీరు ఆఫ్ చేసి వచ్చారు. ఇవన్నీ చేయడం వల్ల మేము వేస్ట్ ఎక్స్పెన్సెస్ తగ్గిద్దామని అనుకుని ఈ పోస్ట్ పెట్టాం కాబట్టి ఆ పోస్ట్ మీకు వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ అంటారు. అంటే అప్పుడు ఆ అబ్బాయి ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ ఫైల్ పట్టుకొని పారిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మతో చెప్తాడు ఆనందంగా, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆ నాన్న కాళ్ళ మీద పడుకొని ఇలా దండం పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఈ వేడి కన్నీటి చుక్కలు ఆ పాదాల మీద పడతాయి ఆ తండ్రికి. అప్పుడు ఆ తండ్రి అతని 2 చేతులు ఒదిగి పట్టుకొని పైకి లేపి, ఏం నాన్న ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు అబ్బాయి, మిమ్మల్ని నేను ఎంతో తిట్టుకున్నాను, కానీ మీరు పెట్టినటువంటి క్రమశిక్షణ వల్ల ఈరోజు నేను సార్థకుడినయ్యాను నాన్న. మీరు పెట్టినటువంటి క్రమశిక్షణ వల్ల ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది, నన్ను క్షమించండి అని చెప్పి వేడుకుంటాడు. మిత్రులారా, పెద్దవాళ్ళని పక్కన పెట్టకండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు పెట్టే డిసిప్లినే మన జీవితానికి అభివృద్ధి చేస్తుంది. అలాగే నువ్వు ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉంటావో నీ వ్యవస్థ కానీ, నీ కుటుంబం కానీ, నీ ఫ్యామిలీ కానీ, నీ జాబ్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. అవి బాగోలేకపోతే మనకు డిసిప్లిన్ అన్న మాటకే అర్థం లేదు. కంపల్సరిగా బాగుంటాయి. ఆ తర్వాత అక్షరం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్. నువ్వు చేసేటటువంటి కమ్యూనికేట్ ఎలా ఉండాలంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదో మనం చెప్పేసాం, మనం చేసేసాం, వచ్చేసాం అంటే కాదు. మన వ్యవస్థ సక్రమంగా నడవాలన్నా, మన సంస్థ సక్రమంగా నడవాలన్నా, నువ్వు పెట్టుకునే వ్యాపారం సక్రమంగా నడవాలన్నా, నువ్వు ఉండేటటువంటి కుటుంబం సక్రమంగా నడవాలన్నా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ అనేది ఉండాలి. నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ సక్రమంగా నడాలంటే 4 భాగాలు ఉంటాయి. 4 భాగాలు. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, 2 అడ్మినిస్ట్రేషన్, 3 ఫైనాన్స్ అండ్ 4 మార్కెటింగ్. ఈ 4 డిపార్ట్మెంట్లు నువ్వు సక్రమంగా నడిపించగలిగితే ఆ తర్వాత నీ కంపెనీ ఎక్కడికో వెళ్తుంది. నువ్వు ఏదైనా ఒక కొత్తగా నీ కంపెనీలో ఒక చేద్దామంటే ఈ 4 సంస్థల హెడ్ని పిలిచి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడాలి. అక్కడ నుంచి వాళ్ళ తాలూకు సబార్డినేట్స్కి పంపిస్తారు, ఆ సబార్డినేట్స్కి ఇంకా కిందకి పంపిస్తారు. అలాగా గ్రౌండ్ లెవెల్కి ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా వెళ్ళాలి. ఇక్కడ నువ్వు ఏ బి అని చెప్పి సిఇఓ నీకు చెప్తే ఆ కిందకి ఎంప్లాయీ దగ్గరికి కూడా వెళ్ళేటప్పుడు అది ఏ బి అనే మెసేజ్ వెళ్ళాలి, బిఏగా వెళ్ళకూడదు. అలాగే అక్కడికి వాళ్ళకి చేరిన తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఓకే అని చెప్పి మళ్ళీ అంచెలంచెలుగా వచ్చి మళ్ళీ సిఇఓ గారి దగ్గర చేరాలి. అక్కడ వాళ్ళు చెప్పిన ఓకే ఇక్కడికి కూడా ఓకే అని రావాలి, కానీ కేఓ అని రాకూడదు. ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు ఇచ్చేటప్పుడు ఎంత చక్కగా కింద వాళ్ళకి చేరిందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఒక అధికారిగా నీది. అలాగే నువ్వు ఏదైతే వాళ్ళకి యాక్సెప్ట్ చేసావో అది కూడా ఆ సమాచారం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉద్యోగస్తుడు ఉంది. ఇక్కడ తండ్రి కొడుకు అనుకోవచ్చు, అధికారి కార్మికుడు అనుకోవచ్చు, ఉన్నత స్థాయి ఆ సంస్థ తాలూకు అధికారి వాళ్ళకి ఇది అనుకోవచ్చు. ఎవరైనా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. నీ భార్యతో నువ్వు చెప్పవలసింది సక్రమంగా అర్థమైన పద్ధతిలో చెప్పాలి. అలాగే మీ భార్య ఏదైనా ఉంటే మీకు సక్రమంగా చెప్పాలి. ఎప్పుడైతే ఇవి సక్రమంగా చెప్పడం జరగదో అప్పుడే డిస్ప్యూట్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు.
మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి. ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఇతను అలాగన్నాడట అని చెప్పి ఇంకోడు, అతను అలాగన్నాడట అని చెప్పి ఇంకోలు, ఏ రోజైతే మీ సమస్య మధ్యన మూడో వ్యక్తి వస్తారో ఆ రోజే సమస్య ఇంకా పెద్దదవుతుంది. సమస్యని సాగదీద్దామని కాకుండా సమస్యని సొల్యూషన్ తీసుకుందామని చెప్పి ఆలోచించుకొని మాట్లాడుకుంటే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేసుకుంటే మీ సంస్థ కానీ, మీ కుటుంబం కానీ, మీ వ్యవస్థ కానీ, మీ వ్యాపారం కానీ అభివృద్ధి చెందుతుంది. అలాగ నువ్వు వాళ్ళందరినీ నడిపించగలిగితే, అప్పుడు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నువ్వు ప్రాపర్గా చేయగలిగితే నువ్వు ఒక మంచి లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఫోకస్. మనం అనుకుంటాం మనకి ఒక ఉద్యోగం వచ్చింది, ఎస్ ఐ గాట్ ఎ జాబ్ మ్యాన్, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ అని చెప్పి మనం అనుకుంటాం. ఇప్పుడు నేను అందరినీ చూడగలను, నేను అంతా చేయగలను మనం అనుకుంటాం. మనకున్న 2 కళ్ళతో వీళ్ళందరినీ నేను కంట్రోల్ చేసుకోగలను అనుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు చూస్తున్న 2 కళ్ళతో నువ్వు వాళ్ళందరినీ చూస్తే 100 మంది ఉంటే 200 కళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి. 200 కళ్ళు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి. యూ షుడ్ టేక్ కేర్. నువ్వు వ్యవస్థలోని లేకపోతే నీ సంస్థలోని నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటే నువ్వు అంతా కంట్రోల్ చేయగలము అనుకోవడము అనేది భ్రమ. అందరం కలిసి చేస్తేనే అది సక్సెస్ అవుతుంది అన్నది నువ్వు మైండ్లో పెట్టుకుంటే, నువ్వు కంపల్సరిగా ఫోకస్ చేయగలిగితే నువ్వు ఒక మంచి లీడర్గా ఎదుగుతావు. ఆ విధంగా మనం చేయగలిగితేనే మనం అభివృద్ధి చెందుతాం, సంస్థ అయినా కూడా ఏదైనా. ఆ తర్వాత వచ్చేది గోల్, లక్ష్యం. గోల్, ఆ గోల్ చేరడానికి నువ్వు ఎన్ని కష్టాలైనా పడు. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు కెరటం వల్ల కింద పడినా మళ్ళీ ఉవ్వెత్తున లెగాలి అని వివేకానంద స్వామి వారు చెప్పినట్లు, నీకు దెబ్బ తగిలినా, నీ ప్రాణం పోయినా, నీ కాలు విరిగినా, నీ చెయ్యి విరిగినా, నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోకుండా ముందుకెళ్ళిన రోజే నీ గోల్ని సాధిస్తావు. నువ్వు ఒక మంచి లీడర్గా ఎదుగుతావు. అసలు నీకు గోలే లేకపోతే నువ్వేం చేస్తావు? లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యమే లేకపోతే నువ్వేం చేస్తావు? సో సెట్ ఎ గోల్ అండ్ ట్రై టు రీచ్ ఇట్ అట్ ఎనీ స్టేజ్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం అది చేరుకోవాలి, ఎంత కష్టమైనా. అలా చేరుకున్న నాడే నీ సంస్థ అయినా బాగుపడుతుంది, నీ వ్యాపారం అయినా బాగుపడుతుంది, నీ ఉద్యోగం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ పర్సనల్ జీవితం బాగుపడుతుంది. నువ్వు ఒక మంచి లీడర్గా ఎదుగుతావు. గాట్ ఇట్ ఫ్రెండ్స్? నెక్స్ట్, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అన్న దగ్గర ఎవరి ఫోటో పెట్టానో ఒకసారి చెప్పండి సార్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బత్తి సార్ ఒక్కరే ఆన్సర్ ఇస్తున్నారు, ఇంకెవరు ఇవ్వట్లే. ఓకే, హ్యూమిలిటీ ఎక్కడో తమిళనాడులోని కరెంటు కూడా లేనటువంటి రామేశ్వరం వంటి ప్రాంతంలో జన్మించి అక్కడే చదువుకొని అక్కడి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆ తరువాత భారతదేశ అణుపితామహుడని పేరు సంపాదించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేటటువంటి వ్యక్తిత్వం గల భారత రాష్ట్రపతిగా పనిచేసి తనకి ఎంతో ఇష్టమైనటువంటి ప్యాషన్ అయినటువంటి విద్యార్థులకి బోధనలు చేయడం అయినటువంటి అతనికి ప్యాషన్ అయినటువంటి కార్యక్రమం చేస్తూ నిస్వార్థంగా నిర్జీవంగా తన ప్రాణాలను వదిలారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మనం అని అటువంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే అటువంటి వ్యక్తులను నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి. నువ్వు ఒక మంచి లీడర్గా ఎదగాలి. నువ్వు ఒక మంచి లీడర్గా ఎదగాలంటే నువ్వు అటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకో. వాళ్ళలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు మనం తెచ్చుకోలేము. ఒక్క లక్షణం తెచ్చుకున్నా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మీరు లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఏ రోజైతే నువ్వు ఆ విధంగా మనం చెబుతున్నటువంటి లక్షణాలన్నీ తెచ్చుకొని మనం ప్రయత్నిస్తున్నామో ఆ రోజు నుంచే నీలో ఎదుగుదల ప్రారంభం అవుతుంది.
ఏ రోజైతే మీ సంస్థలో నేను ఇతను ఏంటంటే బాబు నిన్న కాక మొన్న వచ్చాడు అప్పుడే ఎంత అయిపోయాడు అంత అయిపోయాడు అని విమర్శిస్తుంటారు. అలా విమర్శిస్తున్నాడంటే అర్థం నిన్ను విమర్శించడం కాదు, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎదుగుతున్నావని అర్థం చేసుకో. మిత్రులారా, ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తే అది హిస్టరీ. అదే వ్యక్తి ఇష్టపడి పని చేస్తే, ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తే అది విక్టరీ. అదే వ్యక్తి ఇష్టపడి పని చేస్తే అది హిస్టరీ. చరిత్ర చదువుకునే సాధారణ వ్యక్తిలాగా ఉంటారో, చరిత్ర సృష్టించే అద్భుతమైన లీడర్గా ఎదుగుతారో మీరే నిర్ణయించుకోండి. మీ జీవితానికి మీరే జడ్జి, వేరెవరు కాదు మిత్రమా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ అబౌట్ లీడర్షిప్. థ్యాంక్ యూ మిస్టర్ నరేంద్ర. థ్యాంక్ యూ సార్. సో ఎనర్జెటిక్ స్పీచ్ మీది, చాలా పవర్ఫుల్ స్పీచ్ ఉంది ఈరోజు. మీరు చాలా ఎనర్జెటిక్ గా చెప్పారు, చాలా హ్యాపీ, అసలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. అంటే Thank you, మాకు టైం 10 o'clock కి క్లోజ్ చేయాలని ఉంటది. ఆ 10 కి నేను కంప్లీట్ చేయాలి. సార్ మేమైతే అన్హ్యాపీ సార్. సార్ మేము చాలా అన్హ్యాపీ. ఓన్లీ 32 మెంబర్సే వచ్చారు. ఈ విషయంలో మేమైతే చాలా అన్హ్యాపీ సార్.